భయ్యా ఇప్పుడే నవదీప్ అన్న మూవీ చూసి వస్తున్నా, లవ్ మౌలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నవదీప్ 2.4 నెక్స్ట్ లెవెల్ అంతే. ఇది చాలా అంటే చాలా బాగుంది. నాకు ఈ డైరెక్షన్ మొన్న డైరెక్టర్ ఆయన ప్రెస్ మీట్లో చెప్పారు సినిమా చూసి మాట్లాడానని. ఈ సినిమా చూసిన తర్వాత నేను ఒక్క ముక్కలో చెప్పాలంటే అర్జున్ రెడ్డి మొన్న వచ్చింది కదా, సిద్ధార్థ్ రాయ్, ఈ 2 సినిమాలు కూడా అవతల పడదు. ఇంకా ఒక్క ముక్కలో చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్ భయ్యా. ఒక అమ్మాయి ఒక లవర్ కావాలంటే ఎలా కావాలనేది అతనే ఆర్ట్ చేసుకుని ఆ అమ్మాయిని బయటకి అబ్బా అసలు సూపర్ అంటే సూపర్. అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి భయ్య. స్టోరీ గురించి చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. అండ్ నవదీప్ అన్న క్యారెక్టర్ అయితే మాత్రం ఎర్రగా తీసింది భయ్య. సందీప్ వంగను కూడా తొక్క వదలడు గారు అన్నట్టు అనిపించింది ఈ సినిమా డైరెక్టర్ గారు. సూపర్ అంటే సూపర్. అసలు సినిమా చూస్తున్న ప్రతి సెకండ్ కూడా అబ్బా ఏం తీసారా. ఆ లొకేషన్స్, చిరపుంజి లొకేషన్స్, వాటర్ ఫాల్స్ కానీ ఆ లొకేషన్ చూస్తుంటే అమ్మ ఒక్కసారైనా ఈ లొకేషన్స్కి వెళ్ళాలి అన్న రేంజ్లో ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, డైరెక్షన్ కానీ, స్క్రీన్ ప్లే కానీ ఎర్రగా తీసినాయి. ఒక అర్జున్ రెడ్డి, సందీప్ రాయ్, సిద్ధార్థ్ రాయ్ ఇలాంటి సినిమాలు అన్నింటినీ ఒక్క వదలబడి చెప్పాడు ఒక్క ముక్కతోటి. నవదీప్ అన్న ఇది 2.1. నీవు ఇక తిరుగులేదు. ఈ సైడ్ క్యారెక్టర్లు ఆ క్యారెక్టర్లు చేయాల్సిన అవసరమే లే. ఇక్కడ నుంచి నవదీప్ కాల్ షీట్లు కూడా దొరకని నాకు అనిపిస్తుంది. ఆ రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక హీరోని నిలబెట్టాలంటే ఒక డైరెక్టర్ రావాలి. ఈ డైరెక్టర్ చెప్తున్నా సందీప్ వంగను కూడా గెంటి అవతల పడేస్తాడు. ఆ రేంజ్లో ఉంది డైరెక్షన్. ఎర్రగా తీసింది. కొన్ని సీన్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది భయ్య. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చూడొచ్చు. వల్గర్ సీన్స్ ఉన్నాయి ఏమనుకోకల్లా. ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా ఇది. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు అంతే. నేనైతే మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశా. సూపర్ అంటే సూపర్. ఇప్పుడే లవ్ మౌలి సినిమా చూస్తున్నాను. నవదీప్ గారిని డైరెక్టర్ గారు ఏమనుకొని కలిసి ఉంటారో నాకు ఇప్పుడు అర్థమైంది. డైరెక్టర్ గారు మస్తీస్ వెబ్ సిరీస్ చూసి నవదీప్ గారిని కలిసి ఉంటారు. అసలు మస్తీస్లో ఎలా ఉందో అంతకన్నా దారుణంగా ఉంది. అసలు ఇద్దరు ఫారినర్ అమ్మాయిని లోకల్ అమ్మాయిని లేపి కొట్టాడు. సినిమా పీక్స్. అసలు ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క విజువల్, ఆ లొకేషన్స్ చూస్తుంటే ఎమ్మండే ఫ్లైట్ బుక్ చేసుకుని వెళ్ళిపోదాం, ఎమ్మండే లేదా ట్రైన్కి పొరికి వెళ్ళిపోదాం, అది చూద్దాం అని చెప్పేసి ఎప్పుడెప్పుడు వెళ్ళి చూద్దామని అనిపిస్తుంది. మొత్తం ఫారిన్లో తీశారు సినిమా అన్నట్టు. నెంబర్ 1గా ఉంది సినిమా. డైరెక్టర్ గారు నెక్స్ట్ లెవెల్ అండి. లవ్ మౌలి అనే మూవీ చూశాను భయ్య. చాలా అంటే చాలా బాగుంది. సూపర్ డూపర్ హిట్ మూవీ. చాలా బాగుంది నిజంగా. నవదీప్ అన్న 2.2 అన్న నిజంగా సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అద్భుతంగా ఉంది నిజంగా. యాక్టింగ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, సాంగ్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ప్రతిదీ కూడా చాలా బాగుంది నిజంగా. నాకు క్లైమాక్స్ అయితే 1-2 సార్లు చూడాలనిపించింది. సూపర్ డూపర్ హిట్ మూవీ భయ్య. బాగా నచ్చింది. అంటే ఒక లవర్స్, ఒక ఫ్యామిలీ జోనర్స్, లేదా ఒక అంటే అలా అని కాదు, అన్ని కేటగిరీలు. లవర్స్ చూడొచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడొచ్చు అనమాట. హ్యాపీగా మంచి ఫ్యామిలీతో వచ్చి సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు. నవదీప్ అన్న యాక్టింగ్ అయితే ఇవే తీశాడు నిజంగా. అంటే స్టార్టింగ్ తన ఇంట్రడక్షన్ నుంచి క్లైమాక్స్ వరకు మాత్రం ఇంటర్వెల్ బిఫోర్ కానీ వేరే లెవెల్ భయ్య. అసలు సినిమా అంటే ఇలా ఉండాలని చూపించారు నవదీప్ అన్న. చాలా రోజుల కంబ్యాక్ అనమాట. ప్రతి సినిమా కూడా బ్లాక్ బాస్టర్ హిట్